జాతీయ పుస్తక ప్రదర్శనకి నగరవాసులు బ్రహ్మరథం పడుతున్నారు. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్కి పుస్తక ప్రియులు క్యూ కడుతున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన 37వ వరకు ఈ పుస్తక ప్రదర్శన 29 వరకు కొనసాగనుంది. దాదాపు 370కి పైగా స్టాల్స్తో ఈ బుక్ ఫెయిర్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ రచయితలు, యువ రచయితలు రచించిన లక్షలాది పుస్తకాలతో ఈ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బుక్ ఫెయిర్ జరుగుతున్న ఎన్టీఆర్ స్టేడియం నుంచి మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్లో 37వ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియుల్ని ఎంతోగానో ఆకట్టుకుంటుంది. అయితే పని దినాలలో తీరిక లేని బుక్ ఫెయిర్కి రాలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరుస సెలవులు దొరకడంతో అందరూ కూడా బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి వస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు బుక్ ఫెయిర్లో పుస్తక ప్రియుల సందడి ఏ విధంగా ఉందనేది. అయితే ఇన్ని రోజులు వర్కింగ్ డేస్లో సెలవులు లేక రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రిస్మస్ సెలవులతో అందరూ కూడా ఈ బుక్ ఫెయిర్కి రావడం జరిగింది. ఇక్కడ ఇది 37వ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతుంది కాబట్టి నగర వాసులందరూ కూడా ఇక్కడ ఉన్న బుక్స్ కొనడానికైతే అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బుక్ ఫెయిర్లో సాహిత్య పుస్తకాలతో పాటు పిల్లలకి కావాల్సిన బుక్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే 350కి పైగా స్టాళ్లతో బుక్స్ అనేవి ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి నగర వాసులందరూ కూడా రావడం జరుగుతుంది. దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు అయితే బుక్ ఫెయిర్కి వచ్చిన సందర్శకులు మనతో పాటే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వారు ఎలాంటి బుక్స్ తీసుకున్నారు, ఈ బుక్ ఫెయిర్లో ఉన్న కలెక్షన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నా పేరు మొహమ్మద్ యాసిన్. నేను ఎస్సీఆర్టీలో ఫ్యాకల్టీని. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ 37వ బుక్ ఫెయిర్ లోపల సాహిత్యానికి సంబంధించినవి, పరిశోధనలకు సంబంధించినవి, కళలకు సంబంధించినవి, సాంకేతికతకు సంబంధించినవి, వివిధ రకాల నూతన ఆవిష్కరణలకు సంబంధించినటువంటి చాలా రకాల స్టాళ్ళు ఉన్నాయి ఇక్కడ. నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే బుక్ ఫెయిర్ అంటే ఏదో పుస్తకాలు అమ్మడం కొనడము దీనికి పరిమితం కాదు. బుక్ ఫెయిర్ అంటే నిజానికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే పాఠకులు ఉన్నారో వాళ్లకు చదవడానికి, చదువు పైన ఆసక్తిని కలిగించడానికి ఇది ఒక మంచి అవకాశం. చాలామంది ఉపాధ్యాయులకు, తర్వాత చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక చేసే సజెషన్ ఒకటి ఏంటి అంటే మీ పిల్లలకు కూడా ఈ తప్పనిసరిగా బుక్ ఫెయిర్కు తీసుకురండి. ఎందుకంటే బుక్ ఫెయిర్కు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు పుస్తకాలంటే పరిచయం ఏర్పడుతుంది. తద్వారా అరే పుస్తకం అంటే చదవడానికి ఇంతమంది ఆసక్తి చూపిస్తున్నారా అంటే ఇక్కడ ఏదో ఉంది అనేటటువంటి విషయము పిల్లల్లో ఒక రకమైనటువంటి పరిచయం మొదలైన తర్వాత ఆసక్తి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి మొదలై పిల్లలకు చిన్న చిన్న కథల పుస్తకాలైనా సరే ఒక్కసారి పిల్లలు చదవడం అలవాటు చేసుకుంటే రకరకాలైనటువంటి పుస్తకాలు చదవడము పిల్లలకు అలవాటు అవుతుంది. ఒకప్పుడు వీరేశలింగం గారు అంటుండేవారు, చిరిగిన చొక్కా అయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మనకు సరసమైనటువంటి ధరలో, ఇంకా చెప్పాలంటే ఈ బుక్ ఫెయిర్లో 10% తక్కువ చేసి మనకు పుస్తకాలు ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ పుస్తకాలను చదివితే ఏ వ్యక్తి అయితే పుస్తకాలు చదవడం ఏ వ్యక్తికి అయితే అలవాటు ఉన్నదో ఆ వ్యక్తి జీవితంలో విఫలమైనట్లు చరిత్రలో లేదు. కాబట్టి పుస్తకాలు అనేవి విద్యార్థులకు మంచిని నేర్పుతాయి. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, ఈ ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో, గూగుల్లో ప్రతి సమాచారం దొరుకుతున్న సందర్భం లోపల మన పుస్తకం యొక్క అవసరం ఏంది అని ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనం ఒక సమాచారం వెతకాలని ఒక్కసారి యూట్యూబ్ను మనం స్టార్ట్ చేస్తే మనం అనుకున్న సమాచారం కాకుండా ఇతరత్ర సమాచారం వైపు అది తీసుకెళ్తుంది. అంటే విద్యార్థిని డైవర్ట్ చేస్తుంది, పాఠకులను డైవర్ట్ చేస్తుంది యూట్యూబ్ అయినా గూగుల్ అయినా. కానీ పుస్తకాలు అట్లా కావు. నువ్వు దేనికోసమైతే పుస్తకాన్ని ఉద్దేశించి చదువుతున్నావో ఆ లక్ష్యం 100కు 100% నెరవేరే అవకాశం, అవసరము కేవలం పుస్తకాల్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పుస్తక సందర్శన చేసి పుస్తకాలను కొనుగోలు చేయాల్సిందిగా అభ్యర్థన. పిల్లలకు ఇక్కడ మొత్తం కూడా చిన్న పిల్లలంతా కూడా వాళ్ళకి కావాల్సిన బుక్స్ ని వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, అంటే ఎంతసేపు ఫోన్ ఇస్తే యూట్యూబ్, గూగుల్లో చూసే పిల్లలంతా కూడా ఇక్కడ పేరెంట్స్ బుక్ ఫెయిర్ కి తీసుకురావడం వల్ల వాళ్ళకి ఎలాంటి బుక్ కావాలి, ఎలాంటి బుక్ అయితే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది అనే దాని మీద వాళ్ళే వెతుక్కోవడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఇలాంటి బుక్ ఫెయిర్స్ అరేంజ్ చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా కూడా మొత్తం కూడా చూసుకున్నట్లయితే బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా ఈ బుక్ ఫెయిర్ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది పిల్లల పేరెంట్స్ ఉన్నారు, బుక్స్ ఫెయిర్కి వచ్చిన వాళ్ళు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, బుక్ ఫెయిర్ కలెక్షన్ ఎలా ఉంది? Sorry? కలెక్షన్ ఎలా ఉంది? The collection బాగుంది. There are a lot of collections.
ఓకే కలెక్షన్స్ బాగుంది. ఐ జస్ట్ కమ్ అరౌండ్ టు సీ ఫస్ట్ టైం హియర్, సో ఐఎమ్ ఫైండింగ్ ఇట్ ఇంట్రెస్టింగ్ హియర్. మేము తీసుకొచ్చాం. ఫస్ట్ బుక్ అంటే దే గట్ సమ్ అటాచ్మెంట్ ఉంటుంది. దే ఆర్ నాట్ యూస్ టు బుక్స్ టూ మచ్. సో వన్స్ ఎన్వైరన్మెంట్ చూసిన తర్వాత దే మైట్ ఫీల్ ఇంట్రెస్టింగ్ అండ్ దే ఇంట్రెస్టెడ్ టు బై సమ్ బుక్స్ ఆల్సో. ఇంతకు ముందు తీసుకెళ్ళాను. దిస్ అగైన్ ఓకే. చూస్తున్నారు కదా బుక్ ఫేర్లో పుస్తక ప్రియుల సందడి ఏ విధంగా ఉంది అనేది. అయితే ఇక్కడ ఉన్న 350 స్టాళ్లలో ఈ పుస్తకాలను కొనుక్కోవడానికి చాలామంది నగరవాసులు దీన్ని సందర్శించడం జరిగింది. ఇందులో పిల్లలకి మాత్రమే కాదు, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, నవలలు, కథలు, జీవిత చరిత్రలు, ఇలా అన్ని రకాల కలెక్షన్లను ఈ బుక్ ఫేర్లో పెట్టడం జరిగింది. వాటిని కొనడానికి నగరవాసులందరూ కూడా ఎన్టీఆర్ గార్డెన్కి రావడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ.